సో ఓవరాల్ గా మనం చూస్తే అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రస్తుతం జరిగినటువంటి ఉత్తరాంధ్ర వరకు జరిగిన మార్పులు చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థుల కన్నా కూడా కుటుంబాలు కావచ్చు లేదా తమ బలాన్ని నిరూపించుకునేందుకు వర్గ రాజకీయాలు చేసేటువంటి కొంతమంది పెద్ద నేతల కనుసనల్లో పనిచేసేటువంటి వారికే టికెట్లు ఇచ్చే విధంగా ప్రస్తుతం జరిగినటువంటి మార్పులు కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది తమ దారి తాము చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం చూస్తే అటు పారస్థారథి కావచ్చు, ఇటు గోదావరి జిల్లాలో ఇవాళ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు పాదయాత్రలు చేయడం, పార్టీలు మారడం జరుగుతున్న పరిస్థితుల మన నేపథ్యంలో ఈ టికెట్ల ప్రభావం మిగిలినటువంటి వాటిపైన లేదా పార్టీ పైన ఏ రకంగా ఉండబోతోంది రామారావు? శ్రీహరి, తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే 59 మందిని మార్చారో మరో 2 జాబితాలు పండగ తర్వాత ఉంటాయి అని కూడా గత రాత్రి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ కూడా మీడియాతో చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం దాదాపుగా 80 మంది వరకు కూడా మార్చి ఆ తర్వాత మొత్తం 170 అంటే ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండవ వారంలో 175 మంది ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్లు, అదేవిధంగా 25 లోక్సభ టికెట్లు కూడా ఒకేసారి ప్రకటిస్తారు అని చెప్పి కూడా గత రాత్రి చెప్పారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఏవైతే మొత్తం 59 మందిని మార్చారో అందులో ఎంపీ క్యాండిడేట్లు కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని మార్చారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తున్నాయి. మనం ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే ఏమైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా వాళ్ళకి అప్పర్ హౌస్ లో కూడా బలం వచ్చింది. ఎంపీ రాజ్యసభ సభ్యులుగా కూడా చాలా మంది వెళ్ళారు. కానీ అటువంటి పార్టీకి ఈ రోజు ఎంపీ అభ్యర్థులు దొరక్క అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా గుంటూరు జిల్లాలో గుంటూరు, నసరావుపేట, బాపట్ల ఈ లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా విజయవాడలో ఎంపీ కేసినేని నాని తెలుగుదేశం వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆయన మొన్న వెళ్లి నేరుగా ముఖ్యమంత్రి కండువా కప్పి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా ఇంతవరకు కప్పలేదు. కానీ నిన్న సాయంత్రం మాత్రం ఆయనకి టికెట్ల జాబితాలో విజయవాడ లోక్సభ టికెట్ ఇచ్చేశారు. అంటే ఇలా ఎంపీ అభ్యర్థులు దొరక్క అక్కడేమో విశాఖపట్నంలోనేమో బొత్స ఝాన్సీ, అదేవిధంగా విజయనగరంలోనేమో బొత్స మేనల్లుడు, తర్వాత ఏలూరులోనేమో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్, ఇలా ఎవరైతే బంధువులు ఉన్నారో లేకపోతే భార్య సతీమణులు లేకపోతే కుమారులు లేకపోతేనేమో మేనల్లుళ్ళు వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎంపీ అభ్యర్థులందరూ కూడా పోటీ చేసేందుకు విముఖత ప్రదర్శించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి భావిస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడబోతుంది అని కూడా వైసీపీకి సంబంధించిన నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి, రైట్. సో మొత్తం చూస్తున్నాం 3 జాబితాలు కూడా మనం పరిశీలిస్తే ఎవరైతే నాయకుల అండదండలు ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబ నేపథ్యం, కుటుంబాలు బలంగా ఆర్థిక పరమైనంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం మార్పుల్లో కూడా ప్రాధాన్యం లభించింది. సామాజికంగా వెనకబడినటువంటి వారికి లేదా గతంలో టికెట్లు ఇచ్చినా చాలా కాలం నుంచి నమ్ముకున్నటువంటి వారికి మాత్రం టికెట్లు రాని నేపథ్యంలో వారందరూ కూడా తమ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపై ఉంటుందనేది మాత్రం విశ్లేషణ ద్వారా